ఇక ఈ కార్ రేసింగ్ కి సంబంధించి రోజుకొక కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. మొన్న హైకోర్టు ధర్మాసనం క్వాష్ పిటిషన్ను కొట్టివేయగా కేటీఆర్ మరలా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా ఈ క్వాష్ పిటిషన్ను కొట్టివేసింది. దీనిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ను మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ అందిస్తారు. రాజేందర్. జమీమా, ఈ కార్ రేస్ వ్యవహారంలో ఈ కేసులో ఇప్పటికే ఏసీబీ అధికారులు, మరోవైపు ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఈ కార్ రేస్ సంబంధించి A1, A2, A3 ముగ్గురు పేరుతో ఈ ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. దీంట్లో A1గా మాజీ మంత్రి కేటీఆర్, అదేవిధంగా A2గా అరవింద్ కుమార్, A3గా బిఎల్ఎన్ రెడ్డి. ఈ ముగ్గురి పేరుతో ఇప్పటికే ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏదైతే ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలోనే ఈడీ అధికారులు కూడా వీరి ముగ్గురు పైన ఇప్పటికే కేసు నమోదు చేసింది, విచారణ జరుపుతుంది. ప్రాథమికంగా ఇప్పుడు ఏసీబీ అధికారులు A1, A2, A3 ముగ్గురు కూడా విచారణ జరిపింది. మరోవైపు ఈడీ అధికారులు కూడా A2, A3 అరవింద్ కుమార్, అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డిని విచారణ ఇప్పటికే జరిపింది. అయితే రేపు ఈడీ విచారణకు కేటీఆర్ హాజరు కావాల్సి, గతంలోనే హాజరు కావాల్సి ఉన్న గడువు కోరటంతో రేపు రావాలని చెప్పేసి ఈడీ అధికారులు కేటీఆర్ చెప్పిన నేపథ్యంలో రేపు ఉదయం 11 గంటలకి ఈడీ కార్యాలయానికి కేటీఆర్ వెళ్ళే అవకాశం ఉన్నట్టు మనకు స్పష్టంగా తెలిసింది. అయితే ఇదే అంశంలో ఏదైతే ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో విచారణ రావాలని నోటీస్ ఇచ్చిన నేపథ్యంలోనే మాజీ మంత్రి కేటీఆర్ ఇప్పటికే హైకోర్టు ఆశ్రయించారు. హైకోర్టు ఏదైతే కేటీఆర్ వేసిన పిటిషన్ కొట్టివేసింది. ఆ తర్వాత వెంటనే సుప్రీంకోర్టులో కూడా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ విచారణకు వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే హైకోర్టు ఇచ్చిందో ఆ హైకోర్టు తీర్పులో మేము జోక్యం చేసుకోలేము. ఎందుకంటే ఈ కార్ రేస్ వ్యవహారం కేసు ఇప్పటికే ప్రాథమిక విచారణ దశలో ఉన్న నేపథ్యంలో ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టంగా చెప్పే నేపథ్యంలో కేటీఆర్ తరఫు ఉన్నటువంటి న్యాయవాదులు కూడా ఈ పిటిషన్ను వాపసు తీసుకుంటామని చెప్పేసి వాపసు తీసుకున్నారు. అయితే ఖచ్చితంగా రేపు ఈడీ కార్యాలయానికి విచారణ నిమిత్తం కేటీఆర్ వెళ్లాల్సింది. గతంలోనే ఏసీబీ కార్యాలయాన్ని కూడా వెళ్లే సమయంలో తాను ఖచ్చితంగా విచారణకు హాజరవుతాను, కానీ తనతో పాటు న్యాయవాది కూడా ఉండాలని చెప్పే నేపథ్యంలో హైకోర్టు ఆశ్రయించి హైకోర్టు కూడా ఒక న్యాయవాదికి అనుమతి ఇచ్చింది. కేవలం విచారణని దూరం నుంచి చూడాలని చెప్పేసి కూడా హైకోర్టు తీర్పు ఇచ్చే నేపథ్యంలో ఆ విధంగానే ఏసీబీ కార్యాలయంలో సుమారు 6 గంటల పైగా కేటీఆర్కి ఇప్పటికీ విచారణ పూర్తయింది. రేపు ఈడీ ఈ కార్యాలయం చేరుకోబోతున్నారు. ప్రాథమికంగా ఈడీ అధికారులు కూడా నిధుల మళ్లింపు విషయం మీద ఫోకస్ చేసిన మనకు తెలుసు. నిధులు మళ్లింపులు విదేశీ కంపెనీకి సంబంధించి ఏ విధంగా చెల్లించారు, అప్పట్లో ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఎన్నికల సంఘం అనుమతి తీసుకున్నారా, అదేవిధంగా కోడ్ నిబంధనల ప్రకారం ఆర్బీఐని సంప్రదించారా, ఒకవేళ సంప్రదించుకుంటే ఎవరు ఉత్తర్వులు ఇచ్చారు, ఎవరు ఆదేశాలని చెప్పేసి ఇప్పటికే ఈడీ కార్యాలయంలో A2, A3 ఉన్నటువంటి అరవింద్ కుమార్, అదేవిధంగా బిఎన్ రెడ్డిని విచారించిన నేపథ్యంలో ఈ అంశాల మీదనే ప్రధానంగా ఈడీ అధికారులు ఫోకస్ పెంచే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే తాము కేటీఆర్ చెప్తేనే చేశామని చెప్పేసి A2, A3గా ఉన్నటువంటి అరవింద్ కుమార్, అదేవిధంగా బిఎన్ రెడ్డి ఇద్దరు కూడా చెప్పే నేపథ్యంలోనే కేటీఆర్ని ఏ విధంగా రేపు ఈడీ అధికారులు విచారించబోతున్నారని సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే మొత్తానికి ఈ కార్ రేస్ వ్యవహారంలో రేపు కేటీఆర్ A1 ఉన్నటువంటి కేటీఆర్ రేపు 11 గంటలకు ఈడీ కార్యాలయానికి విచారణ నిమిత్తం రేపు చేరుకోబోతున్నారు. జమీం.